ఒంగోలు తీర ప్రాంతంలో సరైన దారి కూడా లేని అదో చిన్న గ్రామం. చిన్నపాటి వర్షం కురిసినా నడవడానికి నానా ఇబ్బందులు పడాలి. అస్తవ్యస్తంగా ఉన్న ఈ దారిని చూసి కనీసం ఆటో కూడా గ్రామానికి రాని పరిస్థితి. గ్రామ అభివృద్ధి మాట దేవుడెరుగు. దారి తెన్నులేని ఆ సమస్యతో గ్రామస్తుల అవస్థలు వర్ణాతీతం. ఎంతమంది నాయకులకు మొరపెట్టుకున్నా దారి సమస్య బేతాళుడి ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంతకీ ఆ గ్రామం ఏది, గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులు ఏమిటి అనేవి 2024 సాధారణ ఎన్నికల వరకు నాయకులు అధికారులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. 2024 సాధారణ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ గ్రామానికి వచ్చిన కుటుంబానికి గ్రామస్తులు తమ సమస్యను ఏకరువు పెట్టారు. తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో మంచి ఆదరణ లభించిందని, మీ గ్రామం కూడా అదే ఆదరణతో తమ అభ్యర్థికి విజయం చేకూర్చాలని కుటుంబ సభ్యుల్లో ఒకరైన కుమార్తె విన్నవించారు. ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు, ఆ నాయకులు అలానే చెబుతారులే అని కొందరు పెదవి విరిచారు. కానీ తండ్రి ఘన విజయం, ప్రజాప్రభుత్వం ఏర్పాటు అనంతరం గ్రామానికి ఇచ్చిన హామీని గుర్తుంచుకుని మరీ తండ్రి చేత నిధులు కేటాయింపు చేసి గ్రామస్తుల చిరకాల వాంఛను నెరవేర్చారు. ఇచ్చిన మాటను నెరవేర్చిన ఆ అమ్మాయి దామచర్ల అనీషాలక్ష్మి. అమ్మాయి తండ్రి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. రెండేళ్ల క్రిందట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తరఫున సతీమణి నాగసత్యలత, కుమార్తెలు అనీషాలక్ష్మి, తనుజాలక్ష్మి కొత్తపట్నం మండలం గమండ్లపాలెం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి జనార్దన్ విజయానికి తోడ్పాటు అందించాలని, మీరు ఆదరిస్తే గ్రామ సమస్యల పరిష్కార బాధ్యత కుటుంబ సభ్యులమైన తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ సమయంలో గ్రామ మహిళలు గ్రామంలోని ఇబ్బందిపురానికి రాకపోకలు సాగించే దారి గురించి ప్రస్తావించారు. వారి ఆవేదనను సావధానంగా విన్న జనార్దన్ కుమార్తె అనీషాలక్ష్మి దారి నిర్మాణానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందారు. తరువాత అనీషాలక్ష్మి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. తాను ఒంగోలు వచ్చినప్పుడు గమండ్లపాలెం గ్రామస్తులకు ఇచ్చిన హామీపై దృష్టి సారించారు. తల్లి నాగసత్యలత, సోదరి తనుజాలక్ష్మితో కలిసి డీజేఆర్ ట్రస్టును ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పేద పిల్లలకు పెద్ద ఎత్తున విద్యను అందించే కార్యక్రమం, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఎండ రక్షణకు గొడుగులు, స్కాలర్షిప్లు, ఆధ్యాత్మిక తదితర కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిన అనీషాలక్ష్మి గమండ్లపాలెం గ్రామస్తులకు ఇచ్చిన హామీని తన తండ్రి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి తీసుకెళ్లి రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ప్రాధాన్యత క్రమంలో గమండ్లపాలెంలోని ఇబ్బందిపురం రహదారికి మండల పరిషత్ నుంచి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి సిమెంట్ రోడ్ నిర్మాణం ప్రారంభించారు. ఎప్పుడో 2 ఏళ్ల నాడు గ్రామస్తులకిచ్చిన మాటను గుర్తుంచుకొని అమెరికాలో ఉన్నా సరే సమస్య పరిష్కారానికి దామచర్ల అనీషాలక్ష్మి చూపిన శ్రద్ధ, చొరవను గ్రామస్తులు కొనియాడుతున్నారు. తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత ఎమ్మెల్యే జనార్దన్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి రహదారి ప్రారంభోత్సవం చేయటం తమ ఆకాంక్ష అని తెలిపారు. మాకు 2024 సంవత్సరంలో టీడీపీ వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చారు. ఆ రోజు మేము దామచర్ల జనార్దన్ వారి కూతురికి అనీషాలక్ష్మి గారికి మేము చెప్పాము, ఇలా మాకు రోడ్ల సమస్య ఉంది అని. రోడ్లు వర్షం పడినప్పుడు రోడ్లు ఏమాత్రం సహకరించట్లేదు. గుంటలు గుంటలుగా మా ఇంటి ముందు కూడా నీళ్లు నిలవడం, అలాగే దోమలన్నీ రావడం, ఇలా చాలా జరుగుతున్నాయి. వాటి వల్ల మా హెల్త్ కూడా పాడైపోతుంది. ఆ బాధని మేము ఆమె గారితో షేర్ చేశాము. ఆమె ఖచ్చితంగా నేను చేస్తాను, ఖచ్చితంగా నాన్నగారితో చెప్పి ఈ పథకం ఖచ్చితంగా అయిపోతుంది అని మాతో అన్నారు. అన్న విధంగా మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేయించి ఎస్ఎస్సి రోడ్డు చాలాసార్లు వేయాలి అని ఆగిపోయింది. కానీ ఆమె ఏమంటే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా మాకు రోడ్డు అయితే పడిపోయింది. ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మాకు ఇచ్చిన మాట ప్రకారం ఆమె చేశారు కాబట్టి అనీషాలక్ష్మి గారికి మేము పేరున మా అందరం కలిసి ధన్యవాదాలు చెప్తున్నాము.
ఓపెనింగ్కి ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ కూతురు వాళ్ళ భార్య కూడా తప్పకుండా వస్తారని మేము భావిస్తున్నాము, రావాలని కోరుకుంటున్నాం కూడా. ప్లీజ్ మేడం రండి. గమనపాలెం మాది. మా ఇంటి ముందర రోడ్డు పడుతుంది. మేము గుంటల్లో ఉన్నాము, నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళు కూడా మునిగిపోయినాయి. అనూష లక్ష్మి ఓట్ల ఎలక్షన్కి మా బజారుకి వచ్చింది, మాట చెప్పింది, మాట నెరవేరింది. అన్న మాట ప్రకారం రోడ్డు వేపిస్తున్నాడు. వయసులో చిన్నవారైనా ప్రజా సమస్యల పట్ల సౌహృదయంతో పరిష్కారానికి కృషి చేసిన దామచర్ల అనీషా లక్ష్మితో పాటు ఆ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని గ్రామస్తులతో పాటు నియోజకవర్గ బీసీసీల అధ్యక్షుడు బలగాన వెంకటేశ్వరరావు చెప్పారు. మేము 2024 ప్రచార నిమిత్తం ఈ రోడ్డుకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న మహిళలు కానీ ఈ బజారు వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మా ఎమ్మెల్యే గారి భార్య నాగసత్యలత మేడం గారు, వాళ్ళ పెద్ద కూతురు అనీషా లక్ష్మి గారు వచ్చారు. ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మొత్తం అయ్యా మాకు ఈ రోడ్డు లేదు, మాకు కావాలని అడగటం జరిగింది. అది జరిగినప్పుడు అనీషా లక్ష్మి గారు ఈసారి మా నాన్నగారిని గెలిపియండి, ఈ రోడ్డు వేయించే బాధ్యత నాది అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ 10 లక్షలు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు ఇప్పుడు పూర్తయిపోయింది. అలాగే ఇవే కాకుండా గ్రామంలో 90% రోడ్లు 1 ఇయర్లో మొత్తం పూర్తి చేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి సహకరించిన మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, నాగసత్యలత మేడం గారికి, అనీషా లక్ష్మి గారికి మా ధన్యవాదాలు. గమనపాలెంలోని ఇబ్బందికరమైనటువంటి కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి సతీమణి నాగసత్యలతమ్మ, వారి పెద్ద పాప అనీషా లక్ష్మి రావడం జరిగింది. ఈ యొక్క బజారులో రోడ్డు లేక గుంతలమయమై వర్షం పడితే ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఆ రోజున ఈ బజార్లో ఉంది. ప్రచారంలో దామచర్ల జనార్దన్ రావు గారి పెద్ద పాప అనీషా లక్ష్మి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మహిళలందరూ కూడా కలిసి ఈ బజార్లో ఉన్న ప్రజలు వాళ్ళు ఒకటే కోరిక కోరడం జరిగింది. అమ్మ, మేము 10 సంవత్సరాల పైనుంచి ఈ రోడ్డు వేయమని వచ్చిన ప్రతి పార్టీ ప్రతి నాయకుల్ని అడుగుతూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని రేపు నాన్నగారు గెలుస్తున్నారు, మీరందరూ నాన్నగారికి ఓట్లు వేయండి, నాన్నగారు గెలుస్తున్నారు, ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ఈ రోడ్డుని నేను బాధ్యత తీసుకొని ఈ రోడ్డు నిర్మాణం చేపించే విధంగా నా మీద బాధ్యత ఉంచుకుంటానని చెప్పి ఆ రోజు అనీషా లక్ష్మి చెప్పడం జరిగింది. అందులోనే భాగంగా ఎట్లయితే మాట ఇచ్చారో ఆ మాటను గుర్తుపెట్టుకొని తండ్రి యొక్క అభివృద్ధి బాటలో తండ్రి యొక్క నిబద్ధతతో ఇచ్చిన మాటకి కట్టుబడేటువంటి లక్షణంతో ఆ పాప ఈరోజు ఈ రోడ్డుకి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం, రోడ్డు వేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళందరి తరపున కూడా వాళ్ళకి మేము మాట్లాడలేము, మా తరపున మీరు జనార్దన్ రావు గారికి, వాళ్ళ భార్య నాగసత్యలతమ్మ గారికి, అలాగే ఈ మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్న దామచర్ల అనీషా లక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియచేయమని చెప్పి మాకు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క గ్రామమైన దామచర్ల జనార్దన్ రావు గారికి ఉన్న అభిమానానికి, వారు మా పట్ల చూపించే ప్రేమాభిమానాలకి మేము ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతలై, ఆయనకి వీరవిధేయులై, ఆయన ఇచ్చే ప్రతి ఒక్క కార్యక్రమం పిలుపులో మేము అత్యంత ఎక్కువ మోతాదులో కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేస్తూ ఎప్పుడు కూడా ఆయనకి ఎన్నంటి ఉంటామని, మా ప్రయాణం చివరి వరకు దామచర్ల జనార్దన్ రావు గారితో కొనసాగుతుందని మా గ్రామం తరపున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.